ఈరోజు టాపిక్ ఏంటంటే చీమల గురించి మనకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఫ్యాక్ట్, చీమలకి మనుషులలాగా ఊపిరితిత్తులు ఉండవు. అవునా, మరి గాలి ఎలా పీల్చుకుంటాయి అనే డౌట్ రావచ్చు. చీమలకు శరీర పక్క భాగంన ట్యూబ్ లాగా రంధ్రాలు ఏర్పడి ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా ఆక్సిజన్ తీసుకొని శరీరంలో అన్ని సెల్స్కి అంటే అన్ని కణాలకి సరఫరా చేసుకుంటాయి. సెకండ్ ఫ్యాక్ట్, చీమలకి చెవులు ఉండవు. నిజమా? మరి ఎలా వినపడుతుంది వాటికి? భూమి మీద జరిగే వైబ్రేషన్స్ అంటే కదలికలు వాటి మోకాల కింద భాగాన ఉన్న అవయవం ద్వారా గ్రహిస్తాయి. థర్డ్ ఫ్యాక్ట్, చీమలు కూడా మాట్లాడుకుంటాయి. ఎలా అంటే అవి ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ఫెరోమోన్స్ ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనపడిందనుకోండి, వెంటనే అది ఫెరోమోన్ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసన